చార్మినార్. లక్షల మంది ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీలు దిగుతారు, షాపింగ్లు చేస్తారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా మందికి, చాలా తక్కువ మందికి యాక్చువల్గా తెలిసింది ఏంటంటే ఒక సీక్రెట్ అనేది ఒకటి ఉంది అని. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చార్మినార్ కట్టినప్పుడు దాని మీద ఆ ఒక్క క్లాక్ లేదు. ఒక్కటే కాదు, అసలు ఆ చుట్టుపక్కల క్లాక్ అనేది లేదు. ఈ జర్నీ అంత ఈజీ అయితే కాలేదు. పొల్యూషన్ అని, రెయిన్ అని, పీజియన్స్, డస్ట్ అని, రష్ అని ఇవన్నీ కలిసి క్లాక్ని చాలా వరకు స్లో చేసినాయి, పాడి చేసినాయని కూడా చెప్పుకోవచ్చు. 135 years ఓల్డ్ క్లాక్ని రీస్టోర్ చేశారు, అది కూడా రీసెంట్గానే అయ్యింది. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు తెలుగులో నేను మీ సమ్రాట్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. బేసికలీ ఇది టాపిక్ అనే కన్నా మన హిస్టరీ అని చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అయితే ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి డ్రైవ్ అయిపోదామా? హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. లక్షల మంది ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీలు దిగుతారు, షాపింగ్లు చేస్తారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా మందికి, చాలా తక్కువ మందికి యాక్చువల్గా తెలిసింది ఏంటంటే ఒక సీక్రెట్ అనేది ఒకటి ఉంది అని. చార్మినార్లో ఉన్న ఆ 4 పెద్ద క్లాక్స్ ఇప్పటికీ బ్యాటరీతో కాకుండా, కరెంటుతో కాకుండా ఒక్క మనిషి చేతిలో నడుస్తుంది. ఎలా అది? అసలు ఒక మనిషి చేతిలో ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న క్లాకా? అది సాధ్యమా? అది తెలుసుకుందాం ఈరోజు. 1591లో మొహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ని హైదరాబాద్ సిటీ సింబల్గా నిర్మించారు. కానీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చార్మినార్ కట్టినప్పుడు దాని మీద ఆ ఒక్క క్లాక్ లేదు. ఒక్కటే కాదు, అసలు ఆ చుట్టుపక్కల క్లాక్ అనేది లేదు. దాదాపుగా 300 సంవత్సరాల వరకు చార్మినార్ మీద ఆ క్లాక్ అనేది లేదు. తర్వాత 1889లో హైదరాబాద్ మోడర్న్ సిటీగా మారుతున్న టైం అది. బిజినెస్ అని, రైల్వే స్టేషన్స్ అని అప్పుడే స్టార్ట్ అయినాయి. పబ్లిక్ లైఫ్ పెరగడం స్టార్ట్ అయింది. చార్మినార్ 4 వైపులా 4 జైంట్ మెకానికల్ క్లాక్స్ని ఇన్స్టాల్ చేశారు అప్పుడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైంకి సింబల్ అంటే చార్మినార్ అంటూ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ క్లాక్ బ్యాటరీతో కాకుండా, ఎలక్ట్రిసిటీతో కూడా కాకుండా, లోపల ఉన్న జైంట్ పెండులమ్స్, ఐరన్ వెయిట్స్ని మెకానికల్ సిస్టమ్ త్రూ రన్ చేస్తూ ఉంటారనమాట. అంటే బ్యాటరీయో ఎలక్ట్రిసిటీయో కాకుండా వెయిట్స్ని హ్యాంగ్ చేసి ఈ క్లాక్ని నడుపుతారు. ప్రతి 48 hours ఈ వెయిట్స్ని మళ్ళీ వైనింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే దానికి ఒక కీ లా ఉంటుంది, దాన్ని మనం వైన్ చేయాలి. ట్విస్ట్ చేస్తే మళ్ళీ ఆ వెయిట్స్ అనేవి పైకి వెళ్ళి మళ్ళీ టైం క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. చేయకపోతే కనుక హైదరాబాద్లో అందరూ చూసే ఆ క్లాక్ ఆగిపోతుంది. మరి ఆ పని ఎవరు చేస్తారు అంటే ఓల్డ్ సిటీలో ఉన్న వాహిద్ షాప్ కంపెనీ అనే చిన్న వాచ్ షాప్ మొదటి జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది క్యారీ చేస్తూ వచ్చింది. ప్రతి 2 రోజులకి ఒక పెద్ద ఐరన్ కీని పట్టుకొని చార్మినార్ లోపలికి వెళ్ళి దాదాపుగా 150 steps ఎక్కి క్లైమ్ చేసి ప్రతి క్లాక్ని మాన్యువల్గా వైండింగ్ చేస్తున్నారు. ఒక స్విచ్ కాదు, ఒక బ్యాటరీ కాదు, ఒక వాచ్ మేకర్ స్టిల్ ఆ పనిని ఇప్పటికీ చేస్తున్నారు. అయితే 1962లో రసూల్ ఖాన్ ఈ క్లాక్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నారు. అప్పటికి కొన్ని ఒరిజినల్ మెకానికల్ పార్ట్స్ కూడా పోయినాయి అన్నమాట. మార్కెట్లో స్పేర్ పార్ట్స్ అనేవి దొరకట్లేదు. కాబట్టి ఆయన ఏం చేయాలో తోచక ఆయన ఓన్ వర్క్ షాప్లో ఈ గేర్, స్ప్రింగ్స్, మెకానికల్ పార్ట్స్ అన్ని హ్యాండ్ మేడ్గా తయారు చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ క్లాక్ని రిపేర్ చేసి అది రన్ అయ్యేలాగా చేశారు. తర్వాత తన కొడుకు సికందర్ ఖాన్ డిసైడ్ అయ్యారు ఈ పనిని ఆయన క్యారీ చేయాలి అని చెప్పి. ఇప్పటికీ ఆయనని చాలా మంది టైం కీపర్ ఆఫ్ చార్మినార్ అని పిలుస్తూ ఉంటారు. లేటెస్ట్గా 2024లో ఆయన చనిపోవటం అయితే జరిగింది. ఆయన దాదాపుగా 35 సంవత్సరాల వరకు ఈ పనిని చేసుకుంటూ వచ్చారు. ఆ వాచ్ షాప్ ఒకటి పెట్టుకొని, అదే వాహిద్ వాచ్ కంపెనీ పెట్టుకొని ఆ చిన్న షాప్ చూసుకుంటూ చార్మినార్ని ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ 35 years నుంచి తను క్యారీ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని అయితే తీసుకొని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మీరు కనుక చార్మినార్ దగ్గరికి వెళ్తే అక్కడ వాహిద్ వాచ్ మెకానిక్ కంపెనీయో, వాహిద్ వాచ్ కంపెనీ అనే ఒక షాప్ అయితే ఉంది, చిన్న షాప్ అది. అక్కడ ఈయనని మీరు సంప్రదించవచ్చు. ఆ షాప్లో చాలా వరకు ఫొటోస్ ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచి ఈ వాచెస్ని, లేదంటే ఆ చార్మినార్ పైన ఉన్న వాచ్ని రిపేర్ చేస్తూ ఎలాగ హిస్టరీ ఉందో అని చూపించుకుంటూ వస్తారు. చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్ళి ఇప్పటికీ అటెండ్ అవుతారు. కానీ ఈ జర్నీ అంత ఈజీ అయితే కాలేదు. పొల్యూషన్ అని, రెయిన్ అని, పీజియన్స్, డస్ట్ అని, రష్ అని ఇవన్నీ కలిసి క్లాక్ని చాలా వరకు స్లో చేసినాయి, పాడి చేసినాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అయితే కంప్లీట్గా స్టాప్ కూడా అయిపోయింది. హైదరాబాద్ సిటిజన్స్ మళ్ళీ దీన్ని రీస్టోర్ చేయాలి అని చెప్పి డిమాండ్ అయితే చేశారు. ఇంజనీర్స్ అని, లేదంటే హెరిటేజ్ ఎక్స్పర్ట్స్, వాచ్ మేకర్స్ కలిసి మళ్ళీ 135 years ఓల్డ్ క్లాక్ని రీస్టోర్ చేశారు, అది కూడా రీసెంట్గానే అయ్యింది. కానీ ఒక విషయం మాత్రం మనము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లాక్ని ఇంకా ఒక మనిషి చేతిలో మాత్రమే నడుపుతూ వచ్చారు. ఇంకా గవర్నమెంట్ ఆ మనిషికి శాలరీ అనేది ఇస్తూనే ఉంది. కేవలం ఒక మనిషి మొత్తం హైదరాబాద్ హిస్టరీని నడుపుతున్నాడు. ఆయన వాహిద్ వాచ్ కంపెనీలో ఒక ఎంప్లాయీ. ఇమాజిన్ చేయండి, ఏఐ
స్మార్ట్ ఫోన్స్ అని, స్మార్ట్ వాచెస్ అని ఉన్న ఈ డిజిటల్ వరల్డ్లో హైదరాబాద్ మధ్యలో ఉన్న ఒక 135 ఇయర్స్ ఓల్డ్ క్లాక్ని ఇంకా ఒక వాచ్ కీపర్ ఒక డెడికేషన్ మీదనే ఆ మెకానిక్ నడుపుతున్నారు. ప్రతి 48 అవర్స్కి 150 స్టెప్స్ చార్మినార్ స్టెప్స్ ఎక్కి ఐరన్ బార్స్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ వైనింగ్ చేసి మనకి ఆ క్లాక్ హిస్టరీని అందిస్తున్నారు. టైంని అందరికీ చూపిస్తున్నారు. కానీ టైం మాత్రం ఒకటే మనిషి చేతిలో నడుస్తుంది. ఈసారి కనుక మీరు చార్మినార్ వెళ్తే ఆ వాహిద్ వాచ్ కంపెనీకి అయితే ఆ షాప్కి అయితే వెళ్ళి చూడండి, మీకు హిస్టరీ తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. అండ్ చార్మినార్ని చూడటమే కాదు, ఆ చార్మినార్లో ఇన్స్టాల్ చేసిన 4 వాచెస్ని కూడా వీక్లో ఒకసారి ఎగ్జిబిట్ చేస్తారంట. అంటే పైకి తీసుకెళ్ళి చూపించడం కూడా జరుగుతుందంట. అది ఎప్పుడో డీటెయిల్గా అయితే తెలియదు, కానీ అది తెలుసుకొని వెళ్తే కనుక మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మీ ముందుకి, మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ అవుట్.